హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ బీఎస్సీ పారామెడికల్, బీఎస్సీ ఎంఎల్టీ అలాగే బీపీటీ కోర్సులకు సంబంధించి మనకి ఫేజ్ 2 సీట్ అలాట్మెంట్ గురించి అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో ఈ వీడియోలో మనం ఫేజ్ 2 సీట్ అలాట్మెంట్ గురించి క్లియర్గా అయితే తెలుసుకుందాం. దీంతో పాటు చాలామంది ఫేజ్ 2 గురించి డౌట్స్ ఉన్నాయి. సో కొన్ని కాలేజ్ అయితే చెప్పి మీరు ఫేజ్ 2 వెబ్ ఆప్షన్స్ పెడితే సీట్ వచ్చినా రాకపోయినా ఫేజ్ 1లో రిపోర్టింగ్ చేసిన కాలేజ్ అనేది మీకు క్యాన్సిల్ అయితే అయిపోద్ది అని చెప్పేసి చెప్పారు. సో ఇట్లాగా మనకి చాలా డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఈ వీడియోలో మనం అప్డేట్ సీట్ అలాట్మెంట్ ఎప్పుడు వచ్చింది ఫేజ్ 2కి సంబంధించింది, దాంతోపాటు ఈ డౌట్స్ కూడా క్లియర్గా అయితే డిస్కస్ చేసుకుందాం. సో వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా అయితే చూడండి గైస్. సో సీట్ అలాట్మెంట్ గురించి కూడా అప్డేట్ మనమే అయితే ఫస్ట్గా ఇస్తున్నాం అనమాట. సో వీడియోని మీరు లైక్ అయితే చేయండి. పారామెడికల్, ఎంఎల్టీ, బీపీటీ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. సో అలాట్మెంట్ పీడిఎఫ్ వస్తే ఎమ్మటే ఫస్ట్ మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే పెడతానమాట. ఇన్ కేస్ వీడియో లేట్ అయినా అలాట్మెంట్ పీడిఎఫ్ అనేది టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను కాబట్టి అందరు ఖచ్చితంగా టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. సో గైస్ లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. గైస్ వీడియో స్టార్ట్ చేసే ముందు కొన్ని పాయింట్స్ అయితే చెప్దాం అనుకుంటున్నాను. సో మనకి ఏపీలో బీపీటీ అలాగే ఎంఎల్టీ కోర్స్ సంబంధించి మేనేజ్మెంట్ కోటా సీట్స్ అయితే తక్కువకి అవైలబుల్గా అయితే ఉన్నాయన్నమాట. సో మెయిన్గా మనం చూసుకుంటే ఎస్వీ రీజన్ నుంచి 3 కాలేజెస్ అయితే ఉన్నాయి. సో మనకి ఫస్ట్ కాలేజ్ వచ్చేసి కేఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ అనమాట. సో ఈ కాలేజ్లో మనకి కేవలం 50,000కి మేనేజ్మెంట్ కోటా సీట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో లాస్ట్ ఇయర్ నా ఫ్రెండ్ అయితే ఈ కాలేజ్లో జాయిన్ చేయించాను. సో స్టడీ కూడా చాలా బాగుందని అయితే చెప్పాడు. సో మనకి మేనేజ్మెంట్ కోటా సీట్స్ జస్ట్ 50,000కి ఇస్తారు. సో మీరు ఇప్పుడు జాయిన్ అవుతామంటే ఇంకా తక్కువకి కూడా ఇస్తారనమాట. స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. సో మీకు మేనేజ్మెంట్ కోటా జాయిన్ అయితే వీళ్ళు ప్రైవేట్ స్కాలర్షిప్స్ కూడా అప్లై చేస్తారనమాట. సో అప్పుడు మీకు ఫీజు కూడా ఇంకా తగ్గిద్ది, మీకు స్కాలర్షిప్ వస్తుంది కాబట్టి. నెక్స్ట్ వీళ్ళు ప్రైవేట్ హాస్పిటల్స్తో టైఅప్ అయితే అయ్యారనమాట. సో మీకు ప్రాక్టికల్ వర్క్ అంతా అక్కడే నేర్పిస్తారు. సో మళ్ళీ అదే ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు మీ కోర్స్ అయిపోయిన తర్వాత మీకు ప్లేస్మెంట్స్ కూడా ఇప్పిస్తామని అయితే చెప్తున్నారు. సో మనకి మెయిన్గా బెంగళూరులో అలాగే చెన్నై ఇటువంటి పెద్ద పెద్ద సిటీస్లో అయితే మీకు ప్లేస్మెంట్స్ అయితే ఇప్పిస్తామని అయితే చెప్తున్నారు. సో మీకు మన ఛానల్ ద్వారా జాయిన్ అవుతున్నారు కాబట్టి మీకు ఇంకా తక్కువ ఫీజుకి అయితే ఇస్తారనమాట. సో స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. నెక్స్ట్ మనకి చిత్తూరులో ఇంకొక కాలేజ్ అయితే ఉంది. సో ఆల్రెడీ మీకు ఆ కాలేజ్ తెలుసు, అది అటాచ్డ్ హాస్పిటల్ కాబట్టి మనకి ఫీజు ఇంకొంచెం ఎక్కువైతే ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ పీపుల్ సో స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న కాలేజ్ ప్రిన్సిపల్ నెంబర్కి అయితే కాల్ చేయండి. సో ఈ కాలేజ్లో మనకి అన్ని ఏవైతే అటాచ్డ్ హాస్పిటల్స్ టాప్ కాలేజ్లో ఉన్న ఫెసిలిటీస్ ఉంటాయో సో ఇప్పుడు చెప్పిన 2 కాలేజ్లో అన్నిట్లో అయితే ఉంటాయి అన్నమాట. సో ఈ కాలేజ్ యొక్క ప్రిన్సిపల్ నెంబర్ వచ్చేసి స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను. సో ఈ కాలేజ్లో కూడా మీకు జాయిన్ అవ్వాలనుకుంటే మన ఛానల్ ద్వారా జాయిన్ అయితే మీకు తక్కువ ఫీజుకి అయితే ఇస్తారనమాట. నెక్స్ట్ మనకి తిరుపతిలో ఎంజీఆర్ కాలేజ్ అని చెప్పేసి, సో ఎంజీఆర్ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ ఈ కాలేజ్లో కూడా మనకి కేవలం 50,000కి మేనేజ్మెంట్ కోటా సీట్స్ అయితే ఇస్తున్నారు. సో ఈ కాలేజ్ యొక్క నెంబర్ కూడా స్క్రీన్ మీద డిస్ప్లే అయితే చేస్తున్నాను. సో మనకి ఈ కాలేజ్లో కూడా అన్ని ఫెసిలిటీస్ అయితే బాగుంటాయి. సో ల్యాబ్స్ కానివ్వండి, స్టడీ కానివ్వండి, సో అన్నీ బాగుంటాయి అన్నమాట. సో మనకి ఏపీలో ఏ రీజన్ నుంచి వేరే కాలేజ్ కావాలన్నా, లేదా ఎస్వీ రీజన్లో వేరే కాలేజ్లో మీకు సీట్స్ కావాలంటే స్క్రీన్ మీద ఇంకో నెంబర్ అయితే డిస్ప్లే చేస్తాను. సో దానికైతే కాల్ చేసి మీకు బీపీటీ అలాగే ఎంఎల్టీ మేనేజ్మెంట్ కోటా సీట్స్ కావాలంటే ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి. సో ఇంక లేట్ చేయకుండా సీట్ అలాట్మెంట్ గురించి అప్డేట్ అయితే తెలుసుకుందాం. గైస్ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు ఫేజ్ 2 వెబ్ ఆప్షన్స్ అయితే రీసెంట్గా ఫినిష్ అయినాయి కదా. సో మనకి దీనికి సంబంధించిన సీట్ అలాట్మెంట్ అనేది సో మనకి ఇవాళ ఈవినింగ్ కానీ లేదా మండే ఈవినింగ్ లోపు కానీ అలాట్మెంట్ అయితే రిలీజ్ చేస్తామని అయితే చెప్తున్నారు. సో ఇవాళ మనకి చాలామంది స్టూడెంట్స్ అయితే కాల్ చేయడం అయితే జరిగింది యూనివర్సిటీకి. సో నేను కూడా కాల్ చేశాను. చేసినప్పుడల్లా అందరికీ కామన్గా మనకి ఇవాళ ఈవినింగ్ కానీ లేదా మండే ఈవినింగ్ లోపు కానీ అలాట్మెంట్ అయితే రిలీజ్ చేస్తామని అయితే చెప్తున్నారు. సో రీసెంట్గా మనకి వెబ్ ఆప్షన్స్కి సంబంధించి కేవలం 3 డేస్ మాత్రమే టైం ఇచ్చారనమాట. సో మనకి 2 డేసే ఇచ్చారు, 3 డేస్ కూడా కాదు. సో మనకి ఇంత తక్కువ టైం అనేది ప్రీవియస్ ఇయర్స్లో కూడా ఇవ్వలేదన్నమాట వెబ్ ఆప్షన్స్కి. సో ప్రాసెస్ అనేది కొంచెం స్పీడప్ అయితే చేశారు, కానీ నేను కంప్లీట్గా అయితే చెప్పలేను. సో మనకి మండే లోపు వస్తుందని చెప్పేసి నేను గ్యారంటీ అయితే ఇవ్వలేను గైస్. సో వేరే ఏ రీజన్స్తో అయినా లేదా వేరే కోర్సెస్కి అప్డేట్ ఇస్తామని చెప్పేసి అప్పుడు ఈ పారామెడికల్, ఎంఎల్టీ, బీపీటీ కోర్స్ సంబంధించిన అలాట్మెంట్ కూడా డిలే చేసే అవకాశం అయితే ఉంది. సో మోస్ట్లీ మనకి తొందరగానే వస్తుందని అయితే కన్ఫామ్గా అయితే నేను చెప్పలేను అనమాట. సో ఇది మనకి ప్రజెంట్ ఉన్న సీట్ అలాట్మెంట్ అప్డేటు. సో మనకి ఫర్దర్గా డిలే అయినా ఆశ్చర్యపోయిన అవసరం లేదు. మనకి ప్రీవియస్ అప్డేట్స్ కూడా కొంచెం డిలే అయితే అయినాయి. సో హోప్స్ అయితే పెట్టుకోబాకండి, తొందరగా వస్తే వీడియో అయితే చేస్తాను. సో మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా పోస్ట్ చేస్తాను సీట్ అలాట్మెంట్ పీడిఎఫ్ రాగానే. సో వీడియో కంటే ఫాస్ట్గా గ్రూప్లో అయితే పోస్ట్ చేస్తాను కాబట్టి టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. ఇప్పుడు మనకి చాలామందికి కామన్ డౌట్స్ అయితే ఉన్నాయి.
సో, ఫేజ్ 2కి ఎవరైతే వెబ్ ఆప్షన్స్ పెట్టారో, సో, ఫేజ్ 2లో సీట్ వచ్చినా రాకపోయినా ఫేజ్ 1 సీట్ అనేది క్యాన్సిల్ అయిపోద్దా రిపోర్టింగ్ చేస్తే అని చెప్పేసి అడుగుతున్నారు. సో, మనకి కాలేజెస్‌లో వాళ్ళు రిపోర్టింగ్ వెళ్ళినప్పుడైతే ఈ మాట అయితే చెప్పారంటున్నారు. సో, మనకి ఈ ఇన్ఫర్మేషన్ అనేది కంప్లీట్‌లీ ఫాల్స్ గైస్. ఫేజ్ 2లో సీట్ వచ్చిందనుకోండి, సో, మీకు ఫేజ్ 1 కాలేజ్ అనేది అప్పుడు క్యాన్సిల్ అయిపోద్ది. సో, అప్పుడు మీకు ఫేజ్ 1 కాలేజ్ అయితే వెళ్ళలేరనమాట మళ్ళీ. ఫేజ్ 2లో సీట్ వస్తే. ఇన్‌కేస్ ఫేజ్ 2లో సీట్ రాకపోతేనే మీకు ఫేజ్ 1 కాలేజ్ అనేది అంతే ఉంటుంది. సో, మీరు ఫేజ్ 1 కాలేజ్ రిపోర్టింగ్ చేస్తే అప్పుడు మీరు ఆ ఫేజ్ 1 కాలేజ్‌కి వెళ్ళొచ్చు. ఇన్‌కేస్ మీరు ఫేజ్ 1 కాలేజ్ రిపోర్టింగ్ చేయకుండా ఫేజ్ 2లో సీట్ రాకపోతే అప్పుడు మీకు ఏ కాలేజ్‌లో కూడా సీట్ అయితే ఉండదనమాట. సో, ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. సో, మీకు కాలేజ్ వాళ్ళైతే చెప్తారు ఇట్లాగా. సో, ఇట్లా చెప్తే మీరు ఫేజ్ 2కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ ఇవ్వరు. అంటే మీరు ఫేజ్ 2కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ పెట్టుకోకుండా చేయడానికి మీకు ఇలా అయితే చెప్తారనమాట. అంటే మనకి ఫేజ్ 1లో వచ్చిన క్యాండిడేట్స్‌కి మంచి మెరిట్ ర్యాంక్ అయితే ఉంటుంది. సో, వాళ్ళని వదులుకోవడం కాలేజ్ వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి మనకి ఇట్లయితే చెప్తారనమాట. సో, ఈ పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకోండి. మీరు ఎటువంటి టెన్షన్ అయితే పడకండి. అలాగే యూనివర్సిటీ ఫీజ్ ఏదైతే 5600 యూనివర్సిటీ ఫీజ్ ఉంటుందో అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ చేయడానికి ఆల్రెడీ ఫేజ్ 1లో డౌన్‌లోడ్ చేసిన వాళ్ళు ఫేజ్ 2లో సీట్ వస్తే సో, మళ్ళీ మీరు పే చేయనవసరం లేదనమాట. సో, ఫేజ్ 2కి మీరు సెకండ్ టైమ్ 5600 అలాగే ఫేజ్ 3లో మళ్ళీ 5600 పే చేయనవసరం లేదు. సో, మనకది ఒక్కసారి పే చేస్తే సరిపోయిద్దనమాట యూనివర్సిటీ ఫీజ్ అనేది. సో, మనకి ఫేజ్ 2లో సీట్ వస్తే ఫేజ్ 1 వచ్చిన కాలేజ్‌కి వెళ్ళి మీ సర్టిఫికేట్స్ మొత్తం తెచ్చుకోవచ్చు. సో, రిటర్న్ ఇస్తారు. ఎటువంటి టెన్షన్ అయితే పడకండి. సో, మహా అయితే అడ్మిషన్ ఫీజ్ అయితే కట్ చేసుకుంటారు కొన్ని కాలేజెస్‌లో. సో, 2,000-5,000 దాకా అయితే కట్ చేసుకుంటారు. ఇంకొన్ని కాలేజ్‌లో ఫుల్ ఫీజ్ అయితే మీకు రిటర్న్ ఇవ్వడం అయితే జరిగిద్దనమాట మన ఒరిజినల్ సర్టిఫికేట్స్‌తో పాటు. సో, అవి తీసుకెళ్ళి మీరు ఫేజ్ 2 కాలేజ్‌లో అయితే సబ్మిట్ చేసుకోవచ్చు. మెయిన్‌గా మీరు అలాట్‌మెంట్ ఆర్డర్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ముందుగా. సో, ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ ఫేజ్ 1 కాలేజ్‌లో ఉన్నాయి. తెచ్చి సబ్మిట్ చేస్తాం కొంచెం టైం ఇవ్వండి అన్నా గానీ, ఏమైతే ప్రాబ్లమ్ అయితే లేదనమాట. సో, మీరు ఎటువంటి టెన్షన్ అయితే పడకండి. గైస్ ఇటువంటి అప్డేట్స్ అన్నీ మన ఛానెల్‌లో ఇస్తాను కాబట్టి, సో, ఫేజ్ 3 కౌన్సెలింగ్ అయిపోయేదాకా ఇస్తూనే ఉంటాను. సో, ఖచ్చితంగా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి చెయ్యని వాళ్ళు. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్‌లో అయితే ప్రొవైడ్ చేస్తాను. దీంతో పాటు మేనేజ్మెంట్ కోటా చెప్పా కదా! సో, ఆ కాలేజ్ ప్రిన్సిపల్స్ నంబర్స్ వీడియో డిస్క్రిప్షన్‌లో కామెంట్స్‌లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో, ఖచ్చితంగా మీరు టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. మేనేజ్మెంట్ కోటా జాయిన్ అయ్యే వాళ్ళు తక్కువ ఫీజ్‌కైతే జాయిన్ అయితే అయిపోండి మన ఛానెల్ నేమ్ అయితే చెప్పి. సో, ఇది గైస్ ఇవాల్టి వీడియో.